శ్రీశైలం ఎడవగట్టు కాలువ సొరంగంలో రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. 58 రోజుల పాటు సాగిన రెస్క్యూ ఆపరేషన్లో 6 కార్మికుల ఆచూకీ లభించలేదు. షీట్ జోన్లో తవ్వకాలు అసాధ్యం అని రెస్క్యూ బృందాలు తేల్చడంతో దీనిపై టెక్నికల్ కమిటీ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. నోక్ జోన్లో తవ్వకాలు జరిపితే మృతదేహాలు దొరికే అవకాశం ఉందని రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. సుదీర్ఘంగా సాగిన రెస్క్యూ ఆపరేషన్లో కేవలం 2 మృతదేహాలను మాత్రమే వెలికితీశారు. ఫిబ్రవరి 22న జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకున్న సంగతి తెలిసిందే. దేశంలోనే నైపుణ్యం కలిగిన 12 సంస్థల బృందాలు సహాయక చర్యలు చేపట్టగా మార్చి 9న గురుప్రీత్ సింగ్ మృతదేహాన్ని, మార్చి 22న ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న మరో 6 కార్మికుల ఆచూకీ తెలియరాలేదు. టన్నెల్లో 281 మీటర్ల మేర పేరుకుపోయిన మట్టి, రాళ్లు, టన్నెల్ బోరింగ్ యంత్రం భాగాలను బయటకు తరలించగా మరో 43 మీటర్లను డేంజర్ జోన్గా గుర్తిస్తూ ఈ జోన్కు సమీపంలో సహాయక చర్యలు కొనసాగాయి.